మొత్తానికి 3 ఎకరాలకు రైతు భరోసా రిలీజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఏప్రిల్ 15వ తారీఖు నాడు 3 ఎకరాలకు రైతు భరోసా అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయినటువంటి పరిస్థితి. సుమారు 2500 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్. మరి రేవంత్ అన్న ఎకరానికి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు 70 లక్షల మంది రైతులకు. అయితే రానటువంటి రైతులకు కూడా రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడ్డటువంటి పరిస్థితి. సో నిన్న అకౌంట్లో పడ్డాయి, ఈ రోజు కూడా కొంతమందికి డబ్బులు అకౌంట్లోకి వచ్చినాయి, రేపు కూడా డబ్బులు పడనటువంటి వాళ్లకు పడబోతా ఉన్నాయి. మొత్తానికి 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా క్లియర్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తానికి సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్. ఎకరంకి రైతు భరోసా పడ్డే సుమారు 3595 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో వేసిరు. ఇక 2500 కోట్ల రూపాయలు ఏప్రిల్ 15వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అకౌంట్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అది కూడా 3 ఎకరాలకు మాత్రమే. ఇది రెండో విడతనాట. ఫస్ట్ విడతేమో ఎకరానికి ఇచ్చిరు, రెండో విడత ఏప్రిల్ 15వ తారీఖు 3 ఎకరాలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారట. సుమారు 2500 కోట్ల రూపాయలు. మరి ఎట్లా ఇస్తారు, ఏం కథ? ఇప్పుడు 70 లక్షల మంది రైతులకు ఎకరానికి ఒకేసారి ఇచ్చిరు, మరి 3 ఎకరాలకు ఎట్లా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు? చాలామంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏప్రిల్ 15వ తారీఖే రైతు భరోసా రెండో విడత ఎందుకు అంటున్నాడు అంటే దీంట్లో పెద్ద ట్విస్ట్ ఉన్నది. రేవంత్ రెడ్డి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టడానికి సిద్ధమైపోయాడు. ఎలక్షన్ ముందు రైతు భరోసా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు.